పథకాలన్నీ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. సార్కి దానికి పేరు పెట్టాలని అవసరం లేదు. ఓకే నెంబర్ 1. అయితే కొంతమంది చోటా నాయకులు కొంచెం గలీజు పనులు చేస్తున్నారు. అవి సారు దృష్టికి వస్తే కొంచెం నాకు బాగుంటదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీలోనే ఉన్నాను. నాలాంటి కార్యకర్తలకి పదవి ఆశించిన కార్యకర్త, నేను పదవులు ఆశించిన కార్యకర్తని, నాలాంటి అన్యాయం జరుగుతుంది. అదే సార్ని కలుద్దామని వచ్చాను ఈ రోజు. అంటే మీ భూములు కూడా కబ్జా చేసుకుని ఇబ్బంది పెడతారా? కబ్జా చేశారు. ఎవరండి? ఉన్న లోకల్ మా పక్కనే దాయదులే, వేరే పార్టీ నాయకుడు అండ చూసుకొని ఇంజక్షన్ ఆడున్నా కొట్టేశారు, గోడను పడేశారు. మమ్మల్ని ఒక 1 కోటి రూపాయలు ఎంఆర్ఓను సర్వేయరు విఆర్ఓ తప్పిదం వల్ల మాకు 1 కోటి రూపాయలు లాస్ అయింది. ఇంజక్షన్ పోలీసులో కేసు పెట్టినా కూడా పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి అరెస్టులు చేయలేదు. అంటే ఎక్కడండి భూమి? ఎక్కడది? గొల్లపూడి సిటీలోనే. ఎంత వాల్యూ చేస్తారు సుమారు? అదే 4 కోట్లు వాల్యూ చేస్తుందని వాళ్ళు కబ్జా పెట్టింది. ఎవరు సార్ కబ్జా చేసిందంటే? అది ఉన్నారులేండి, పక్కన వాళ్ళే, మా పక్కన వాళ్ళే. పేర్లు ఎందుకు వేస్ట్, పేర్లు చెప్పినా కూడా. అంటే ఏమైనా రాజకీయ నాయకులు అన్నదానం ఉన్నాయి. ఏ పార్టీ వాళ్ళు సార్? వాళ్ళైతే టీడీపీ. ఒరిజినల్ టీడీపీ కాదు, మధ్యలో వచ్చిన వాళ్ళే. వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ మీద పెత్తనాలు చేస్తున్నారు. పెత్తనాలు కాదు, కబ్జా ప్రోత్సహిస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చారు కదా, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అదే జరుగుతుందని వచ్చా, సార్ తెలియపడతామని వచ్చా. అది అంటే మరి ఇటువంటి నాయకులు చేసే తప్పిదాల వల్ల ఇప్పుడు మరి పార్టీ చెడ్డ పేరు వస్తుందండి. మీరేమంటారు మరి? నేను అదే సార్ దృష్టికి తీసుకెళ్దామని వచ్చాను ఇప్పుడు. అది మరి గతంలో ఇటువంటి ఏమైనా జరిగినాయి అంటారా? గతంలో లేదండి, ఇప్పుడు ఈ కాలంలోనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే జరుగుతుంది. మరి ఇటువంటి నాయకుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? సార్కి ఇప్పుడు తెలియజేద్దామని వచ్చాను, సీఎం సార్కి. తెలియజేస్తే మరి సార్ ఏమి చర్యలు తీసుకుంటారో అది మనం వేసి చూద్దాం. అది